సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. హేమాది పంత్ సచ్చరిత్రలో 11వ అధ్యాయంలో ఏ రకంగా ఏ విషయాలను చెప్పారో వాటిని గుర్తు చేసుకుందాం. పరబ్రహ్మము సగుణమా నిర్గుణమా అని ఆలోచన చేస్తే, సగుణము నిర్గుణము అనే విషయాల గురించి చెబుతూ, సగుణంగా అంటే ఒక రూపంలో పూజించడం అనేటువంటిది సులభమని భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని హేమాది పంత్ ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. పరబ్రహ్మ ఆకారం లేనివాడా, ఆకారం ఉన్నవాడా? ఆకారములో మనము ఒక రూపం కలిగి ఉన్నాం కాబట్టి, ఒక రూపములో ఉండేదాన్ని పూజిస్తే మనకు సులభంగా పరబ్రహ్మ యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం అని గుర్తు చేస్తూ, అలా ఆ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు, పూజించేటువంటి వాళ్ళు గురువును కూడా ఆ రకంగా పూజించడం, దానివల్ల వారికి ఉండేటువంటి భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఈ రకంగా నిర్గుణ స్వరూపం ఏమిటి, సగుణ స్వరూపం ఏమిటి, నిర్గుణ ఉపాసన, సగుణ స్వరూపము, వీటన్నిటి గురించి చెబుతూ బాబా యొక్క ఆ రూపమును చూస్తూ, ఆ రోజుల్లో బాబా దగ్గర ఎవరెవరు భక్తులు ఎవరైతే ఉన్నారో, ఏ రకంగా వారిని పూజించారో హేమాది పంత్, ఏ రకంగా వాళ్ళకు ఉపాసన చేశారో బాబాకు, వాటి గురించి చెబుతూ సాయిబాబా భగవద్భక్తుడని చెప్పుకునేవారు. కానీ వారు మాత్రం మాకు భగవంతుడి అవతారమే అని మేము భావించుకున్నాం, నమ్ముతున్నాం కూడా అని హేమాది పంత్ అంటున్నారు. ఆయన ఏనాడు కూడా భగవంతుడిని అని చెప్పుకోలేదు, నేను భగవద్భక్తుడిని అని చెప్పుకునేవారు. కానీ మాకుండేటువంటి నమ్మకం ఆయన భగవంతుడి అవతారమే. వారు ఎన్నడూ కోపించేటువంటి వారు కాదు, సూటిగా నెమ్మదిగా ఓర్పు కలిగి సంతృష్టి చెందేవారు. సాయిబాబా ఆకారంతో ఉన్నప్పటికీ నిరాకార స్వరూపలే, ఎల్లప్పుడూ ఉద్రేకం అభిమానం లేకుండా లోపల స్వేచ్ఛగా ఉండేవారు. గంగా నది సముద్రంలో పోనట్లు వెలిచేటప్పుడు బాధపడుతున్నటువంటి జీవులు చల్లదనంగా ఉన్నట్టు ఆ రకంగా అంత చక్కగా అట్లా వెళుతూ వెళుతూ ఆ తీర ప్రాంతాలంతా ఎట్లయితే గంగా పవిత్రం చేస్తుందో, చాలా చల్లగా అట్లా వెళ్ళిపోతుందో, ఆ రకంగా ఆ జీవనది లాగా బాబా జీవనంలో ఆ రకంగా అందరికీ చల్లదనాన్ని ఇచ్చారు అని హేమాది పంత్ చెబుతూ, యోగులు తన రూపంలో తరువాత అనేక సందర్భాల్లో అవతరిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ మాటలను గుర్తు చేస్తూ, అట్లాంటి యోగులను ఎవరైనా సరే పరమాత్మని యొక్క రూపంగా పూజిస్తే, వాళ్ళను సగుణంలో వాళ్ళని ఆ రకంగా పూజిస్తే చాలా ఆనందము, తృప్తి, ఆత్మసాక్షాత్కారం పొందుతారు అని తైత్తరీయోపనిషత్తులో ఉండేటువంటి విషయాన్ని హేమాది పంత్ 11వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సర్వమునకు ఆధారభూతమైనటువంటి బాబా ఎవరినీ ఆశ్రయించలేదండి. చక్కటి మాట చెప్పడం జరిగింది. పత్తి నారాయణరావు గారు తెలుగులోకి అనువాదం చేసినటువంటి పుస్తకాన్ని మనం పారాయణం చేస్తున్నాం. సర్వానికి ఆధారభూతమైనటువంటి వారు ఇక ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం ఉంటుంది? ఎవరిని ఆశ్రయించలేదట. వారికి ఆసనం కొరకు ఒక చినిగినటువంటి గోన సంచి గుడ్డ ఆయన వేసుకునేవారట. వారి అప్పట్లో ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో బాబా భక్తులు, దాని మీద ఒక చిన్న పరుపు వేశారటండి. వీపు ఆనుకొని ఒక చిన్న బాలిసును కూడా
వేశారట, వీపు ఆనుకోవడం కోసం. బాబా తన భక్తుల అభిప్రాయాన్ని నెరవేర్చడం కోసం వారి ఇష్టానుసారం తనను పూజించడానికి ఎట్లాంటి అభ్యంతరం చూపించేవారు కదట. ఎవరైనా ఏదైనా పూజ చేస్తుంటే అభ్యంతరం చూపించేవారు కదట. ఆ రోజుల్లో బాబాను కొందరు చామురములతో, విసనకర్రలతో పూజించేవారట. కొందరు సంగీత వాయిద్యాలతో మోగిస్తూ చక్కగా కీర్తన చేసేవారట. కొందరు వారి చేతులను, పాదములను కడిగేవారట, సాయిబాబా పాదములను, చేతులను. కొందరు సందలపు అత్తరులను పూస్తుండేవారట. కొందరు తాంబూలాన్ని సమర్పించేవారట. కొందరు నైవేద్యాన్ని సమర్పించేవారట. షిరిడీలో నివసిస్తున్నట్టు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి అని హేమాధిపతి సచ్చరిత్రలో చెబుతూ, ప్రతిరోజు సర్వాంతర్యామి, ప్రతిరోజు ఆయన ఆ రకంగా అంతమంది ఆ భక్తుల చేత అలాంటి పూజలు అందుకున్నటువంటి విషయాలను ఇక్కడ గుర్తు చేస్తూ, సగుణ స్వరూపంలో ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి ఎవరెవరు ఏ భక్తులు ఏ రకంగా అనుభవాలు పొందారో ఉదాహరణకు గుర్తు చేస్తూ ఒక భక్తుడి యొక్క అనుభవాన్ని ఈ అధ్యాయంలో చెప్పారు. అదేమిటంటే, డాక్టర్ పండిత్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వచ్చారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి షిరిడీకి రావడం. అప్పుడే పక్కనే దాదా భట్ ఉన్నాడు. ఆ దాదా భట్ బాబా పక్కనే ఉన్నప్పుడు ఈ డాక్టర్ పండిత్ కూడా అక్కడే ఉన్నాడు. బాబా ఎదురుగా కాళ్ళ దగ్గర గంధము, పసుపు, కుంకుమ ఒక పళ్ళెంలో ఉంది. ఈ డాక్టర్ పండిత్ ఏం చేశారు, బాబా నుదుటి మీద చక్కగా అలంకారం చేశారండి. నుదుటి మీద చక్కగా బొట్టు పెట్టి అలంకారం చేశారు. దాదాపు పక్క నుండి చాలా ఆశ్చర్యపడిపోతున్నాడు. ఎవరైనా సరే కాస్త అట్లాంటి ప్రయత్నం చేస్తే బాబా కోపం వచ్చేదట. కానీ ఒక మహల్సపతి మాత్రమే ఆ రకంగా చేస్తే ఒప్పుకునేవారట. కానీ ఎవరైనా అట్లా చేస్తే కోపం తెచ్చుకునేవారట. కానీ ఏమనడం లేదండి బాబా. చక్కగా అలంకరించాడట డాక్టర్ పండిత్. ఆయన వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం దాదా భట్ బాబా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బాబాని అడిగారట, ఏం బాబా, ఆ డాక్టర్ పండిత్ ఈరోజే వచ్చారు, మీ దగ్గర కూర్చున్నారు, మీరేమో చక్కగా అలంకారం చేయించుకున్నారు, చక్కగా మీకు ఆ నుదుటి మీద ఆయన అలంకారం చేస్తుంటే మీరు చాలా తృప్తిగా ఆనందంగా అలా అలంకరింపబడ్డారే, మరి మేము ఎవరైనా చేస్తే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఆయన బాగా అలంకరిస్తారని మీకు ఏమైనా ముందుగా తెలుసా అని బాబాని అడిగితే బాబా అన్నారట, అదేం కాదయ్యా, ఆయన ఎవరు అని అడిగారట. బాబా, ఆ డాక్టర్ పండిత్ బ్రాహ్మడు. సరే, ఆయన గురువు గారు ఎవరు అడిగితే అప్పుడు బాబా చెప్పారట రఘునాథ మహారాజ్. ఆ రఘునాథ మహారాజ్ కూడా బ్రాహ్మడే. భట్టు, ఒక విషయం గుర్తుపెట్టుకో, నన్ను అంటే ఈ మసీదులో ఉండే ఈ మహమ్మదీయుడికి అలంకారం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ బ్రాహ్మడిని కాకుండా ఎవరినైనా తాకితే మైలబడిపోతాడు కదా, అలా మైలబడిపోతున్నాను అని తన గురువుకు ఆయన అలంకారం చేస్తున్నాను అనుకుంటూ చేశాడు, కాబట్టి అక్కడ నేను వశువునైపోయినానయ్యా అన్నారటండి బాబా. కాబట్టి ఆ దాదా భట్టుకు బాబా చెప్పినప్పుడు ఆ రకంగా ఆ మాటల్లో అర్థాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఆ డాక్టర్ పండిత్ అలంకరించాడు ఎవరిని? ఈ భట్ అనుకుంటున్నాడు సాయిబాబాని అలంకరిస్తున్నాడు, సాయిబాబా కారకంగా నుదుటి మీద ఏదో బొట్టు పెట్టాడు. కాదండి, డాక్టర్ పండిత్ ఆయన గురువు గారికి, నాగపూర్లో ఉండేటువంటి ఆయన గురువు గారికి, రఘునాథ మహారాజుకు అలంకారం చేయడం అండి. ఎక్కడ కూడా నేను మసీదులో ఉండే ఒక ఫకీరుకి అలంకారం చేస్తున్నారని అనుకోలేదు ఆ డాక్టర్ పండిత్. ఇది గొప్ప సగుణోపాసన. అందుకని సచ్చరిత్రలో విశేషమైన విషయం అంటే, ఒక గురువుని నమ్ముకున్న వారు ఇంకో గురువు దగ్గరికి వెళితే ఈయన ఏమిటో వేరే రకంగా ఉన్నాడు, మా గురువు గారు కాదు అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళనే లేరు, వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఇక్కడ ఈ సచ్చరిత్రలో విశేషం ఏమిటంటే, ఎక్కడో రఘునాథ మహారాజని పిలువబడినటువంటి ఆయన నాగపూర్లో గురువైతే, ఆ గురువును నమ్ముకున్నటువంటి ఆ డాక్టర్ పండిత్ షిరిడీకి వచ్చి బాబాను ఆ రకంగా రఘునాథ మహారాజు అనుకుంటూ ఆయనకు ఆ రకంగా అలంకారం చేశాడంటే, ఇంతకంటే గొప్ప సర్వాంతర్యామిత్వానికి సంబంధించిన ఉదాహరణక మనకు అక్కర్లే. బాబా గురువు ఎవరినో గురువుగా భావించుకుని పూజించినటువంటి ఆయన ఈ రకంగా నేను మహమ్మదుని కాదయ్యా, నేను అక్కడ ఆయన ఎదురుగా ఉన్నది బ్రాహ్మణ్ణి అని ఈ రకంగా బాబా చెప్పడం ఏదైతే ఉందో, చెప్పడం కాదండి, ఆ తర్వాత ఎందుకు ఇట్లా నువ్వు ఆ రకంగా ఆయన బొట్టు పెడుతుంటే ఊరుకున్నావని దాదా భట్ అడిగితే బాబా చెప్పాడండి.
కాబట్టి ఈ రకంగా ఇంత గొప్పగా ఎక్కడో ఉండేటువంటి ఒక గురువు గారిని నమ్ముకున్నటువంటి ఆయన ఇక్కడికి వచ్చి ఆ గురువు గారిని ఆయనలో చూసుకోగలగడం అనేది ఈ సచ్చరిత్రలో మనం వినేటువంటి గొప్ప విశేషమైనటువంటి అవతారానికి సంబంధించిన సాయిబాబా యొక్క చరిత్రలో మనం వింటున్నాం. అలా ఆ రకంగా ఎవరెవరు ఏ ఇష్టానుసారం అంటే మనస్ఫూర్తిగా బాబాను పూజిస్తట పూజలు అందుకునేవారట బాబా. ఇక్కడ ఈ అధ్యాయంలో ఒక కథ చెప్పడం జరిగింది హేమాత్పల్. ఆ కథను కూడా ఇప్పుడు నేను గుర్తు చేస్తాను. సిద్దికి ఫాల్కే అనేటువంటి ఒక మహమ్మదీయుడు, హాజీ అంటే మహమ్మదీయుల్లో గురువు లాంటి వాడు. ఆయన చాలాసార్లు మక్కాకు వెళ్ళాడట. చాలా చక్కగా ఖురాన్ గురించి చెప్తూ ఉండేవాడట. చాలా మంది గౌరవించేవారట. ఆయన షిరిడీకి వచ్చాడండి. సిద్దికి ఫాల్కే అనేటువంటి ఒక మహమ్మదీయుడు, హాజీ అంటే మహమ్మదీయుల్లో గురువు లాంటి వాడు. ఆయన చాలాసార్లు మక్కాకు వెళ్ళాడట. చాలా చక్కగా ఖురాన్ గురించి చెప్తూ ఉండేవాడట. చాలా మంది గౌరవించేవారట. ఆయన షిరిడీకి వచ్చాడండి. చాలా మంది ఆయన గౌరవిస్తున్నారు. షిరిడీకి వచ్చినటువంటి సిద్దికి ఫాల్కే బాబా దగ్గరికి, ఆ బాబా ఉండేటువంటి ఆ మసీదు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారట. కానీ బాబా ఒప్పుకోలేదట. వాడిని లోపలికి రానియొద్దు అనేవారట. చాలా కోపంగా ఉండేవారట ఆయన లోపలికి వస్తుంటే. ఒకసారి శ్యామా వెళ్ళి, బాబా ఎవరెవరో వస్తుంటే నీ దగ్గరికి వాళ్ళనేమో నువ్వు వాళ్ళకి అనుమతిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తుంటే. ఈయన బాగా చదువుకున్నవాడు, అది మహమ్మదీయులలో కూడా చాలా గొప్పగా గౌరవాన్ని పొందుతున్నాడు. అనేక సార్లు మక్కాకు వెళ్ళొచ్చాడు. మరి ఆయనను ఎందుకు నువ్వు ఈ రకంగా ఆయనను తిడుతున్నావు? ఆయన లోపలికి రావడానికి నువ్వు ఒప్పుకోవడం లేదు ఎందుకయ్యా స్వామి? బాబా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని శ్యామా బాబాని అడిగారట. అప్పుడు బాబా అన్నారట, శ్యామా నీకు చాలా విషయాలు తెలియవయ్యా అన్నారట. బాబా చాలా విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన తప్పేమిటి చెప్పు? ఎందుకు ఆయన ఆ రకంగా నిరాదరిస్తున్నావు? ఆయన ఎందుకు లోపలికి రానివ్వడం లేదు అని అంటే మళ్ళీ అడిగితే అప్పుడు బాబా అన్నారట, సరేలే శ్యామ, నువ్వు వెళ్ళి ఆయన అడుగుపో. నేను ఊరి బయట ఉండేటువంటి బావి ఉంది కదా, ఆ బావి దగ్గరికి దొడ్డిదారి నుంచి వెనక నుంచి వెళ్తాను, నాతో పాటు వస్తాడమ్మో, వెళ్ళి అడిగిరాపో అని బాబా శ్యామకు చెప్పారు. శ్యామ వెళ్ళి ఆ హాజీని, ఆ సిద్దికి ఫాల్కేని అడిగాడట. వచ్చి చెప్పాడట బాబాకు. ఏమని? బాబా మీరు ఏ దారి నుంచి వెళ్ళినా వస్తాడట, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాడట మీతో పాటు అని ఫాల్కే చెప్పాడు బాబా. సరే, నేను 40,000 రూపాయలు ఇస్తాను, నువ్వు వెళ్ళి అడిగిరాపో. ఆయన 4 కంతులలో 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాడేమో, అడిగిరాపో అని శ్యామతో బాబా చెప్పారు. వెళ్ళి అడిగి వచ్చాడు. అప్పుడు శ్యామ బాబాతో, బాబా మీరు 40,000 ఇస్తే ఒక్కసారి ఇమ్మన్నా ఇస్తాడట, లేదు 4 సార్లు ఇమ్మన్నా ఇస్తాడట, ఆయన సిద్ధంగా ఉన్నాను ఆ డబ్బు ఇవ్వడానికి అని చెప్పాడు బాబా. ఆ సరేలే అని బాబాని, సరే నేను మేకను చంపుతాను, ఆ మేకలో ఏ అవయవం రుచికరంగా ఉంటుందో అడిగిరాపో అని బాబా మళ్ళీ శ్యామకు చెప్పి పంపించారు. శ్యామ వచ్చాడు. మళ్ళీ వచ్చి, బాబా మీరు ఆ మేకని చంపిన తర్వాత ఆ మాంసం ఏదైతే ఉందో దాన్ని ఏ చిన్న మట్టి దీంట్లో పాత్రలో కాస్త నీళ్ళల్లో కలిపి అట్లా ఇచ్చేసినా చాలట, అది ఆయనకు అమృతమేనట అని బాబాతో చెప్పాడు శ్యామ. అప్పుడు బాబా ఇవన్నీ విని, నిజంగా చెప్పాడా? అవును బాబా చెప్పాడు అని శ్యామ చెప్తే, ఇక బాబా వెంటనే దాదాపుగా పరిగెత్తుకుని వెళుతున్నంత అతి స్పీడ్గా వెళ్ళిపోయి ఆ సిద్దికి ఫాల్కే అనేటువంటి వ్యక్తి మసీదుకు దూరంగా కాస్త ఎదురుగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడండి. హడావుడిగా వెళ్ళిపోయి, ఏమనుకుంటున్నావు నువ్వు? మక్కాకు 4 సార్లు యాత్రలు చేసి వచ్చాను, నాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటున్నావా? ఖురాన్ బాగా తెలుసని అనుకుంటున్నావా? నువ్వు ఏం తెలుసు నీకు? ఎందుకు నటిస్తున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు అని బాబా పెద్దగా దగ్గరగా ఆ సిద్దికి ఫాల్కేను చూచా అన్నాడట. అని ఒక్కసారి చాలా భయపడి బిత్తర చూపులు చూచాడు సిద్దికి ఫాల్కే. అలా బిత్తర చూపులు చూచి బాబాను అలా చూస్తుంటే అప్పుడు ఆయనను కౌగిలించుకున్నాడట సిద్దికి ఫాల్కే బాబా. పక్కనే ఉండేటువంటి మామిడి పండ్ల బుట్ట ఎవరో పెట్టుకొని అమ్ముతూ ఉంటే మొత్తం మామిడి పండ్లు అనుకొని ఆ సిద్దికి ఫాల్కేకి ఇచ్చాడట. ఇప్పటికైనా అర్థమైందా?
నేనెవరో ఇక్కడ ఉండేటువంటి ఫకీర్ అలాంటి వాడు నీకు అర్థమైందా అని చెప్పి ఆ బుట్టెడు జామ పండ్లు, ఆ మామిడి పండ్లు ఆయనకి ఇచ్చి ఆయనను గౌరవపూర్వకంగా లోపలికి తీసుకొని వచ్చాట. ఇది సచ్చరిత్రలో హేమాది పంత్ వ్రాసినటువంటి కథ. చాలామంది కథ చదువుకుంటారు. ఏమిటండి, దొడ్డిదారిన బావి దగ్గరికి వస్తావా, 40,000 ఇస్తే 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తావా, మేకను చంపితే ఏ అవయవం రుచికరంగా ఉంటుందో చెప్పు అని అడగని ఏమిటండి ఇది, ఎందుకట్లా చేశాడు బాబా? ఏమిటో మేము చదువుకుంటాం కానీ అది అర్థం కాదని చాలామంది అనుకుంటారు. కానీ సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో ప్రతి కథ కూడా చాలా అర్థవంతమైంది. ఆధ్యాత్మికంగా చాలా విశేషములను మనం గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా దీంట్లో అర్థం ఏమిటని మనం గుర్తు చేసుకోగలిగితే, ఏదో మామూలుగా తమాషాగా ఏదో పిచ్చివాళ్ళగా బాబా చెప్పలేదండి. ఎక్కడైనా మనం గురువుకు కానీ, ప్రత్యేకించి గురువు చరిత్ర కాబట్టి ఇది గురువును ఆశ్రయించడానికి మనకు కావాల్సింది ప్రధానంగా 3. అవి ఏమిటి? 1, మొట్టమొదట నీ తనువు, నా శరీరము, నా దేహం అనేటువంటి అభిమానం లేకుండా ఉండాలి. ఏమన్నారు బాబా? బావి దగ్గరికి దొడ్డిదారి నుంచి వస్తాడా అని అడుగు అంటే, మామూలుగా ఎవరన్నా శిష్యుల్ని ఏమయ్యా అంత దూరం నేను వెళ్ళాలి, ఏ రాత్రిపూట రావాలంటే ఎప్పుడు సార్ ఇప్పుడు అర్ధరాత్రి పూట కాదండి, దేహం నాది కాదు, కింకరుడిలాగా దేహం నాది కాదు అని శరణాగతుడు కావాలి గురువుకు శిష్యుడు. రెండవది ఏమిటి? డబ్బులండి. కొంతమంది అంటారు, సార్ మీరు ఏమడిగినా మేము ఎప్పుడు రమ్మన్నా వస్తాం, ఏం చేయమన్నా చేస్తాం, కానీ డబ్బులు మాత్రం అడగండి. డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి లోభత్వం, భయం, ఏమో ఇస్తే మళ్ళా వస్తుందా రాదు. అలాంటి ఆ పరిస్థితుల్లో డబ్బుకి ఎక్కడ లోభత్వం అనేటువంటిది ఉండకూడదు. ఆ రకంగా సర్వస్వ శరణాగతుడు కావాలి గురువుకి. అందుకని ఆ ధనం విషయంలో అతనికి ఉండేటువంటి ఆ అభిమానం ఉన్నదా లేదా అని పరీక్షించడం కోసం బాబా ఆ రకంగా ధనం ఇచ్చేది భగవంతుడే అండి. అందుకని మనం హారతులలో పాడుకుంటుంటాం ఏమని, మాజా నిజ ద్రవ్యఠేవా తవ చరణరజ సేవ. ఈ ద్రవ్యాన్ని ఆయన ఇచ్చాడు, ఆయనకే సమర్పిస్తున్నాం అని భావనలో ఉండాలటండి. కాబట్టి ద్రవ్యం అనేటువంటి విషయాన్ని గురించి రెండవది. మూడవది ఏమిటి? మేకలో ఆ చంపితే దానికి ఏ అవయవం రుచికరంగా ఉంటుంది. ఈ రుచి అనే విషయం ఏమిటంటే నాలుకకు సంబంధించింది అనుకుంటారు, తప్పది, మనసుకు సంబంధించిందని. కాబట్టి మొదటిది ఏమిటి? దేహం, రెండవది ధనం, మూడవది మనస్సు. అందుకోసం దేహము, ధనము, మనస్సు ఈ మూడింటితో శరణాగతుడైతే తప్ప నటిస్తే ప్రయోజనం లేదు. ఈ మూడింటితో శరణాగతుడు కావాలి అని బాబా సిద్ధికి పాల్కేని రకంగా పరీక్షించి ఆయనకు ఉండేటువంటి ఆ ఆలోచనలలో మార్పు కలిగించి అప్పుడు మసీదు లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప వేదాంతపరమైనటువంటి విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ అధ్యాయం ముగిస్తూ హేమాది పంత్ చెప్తున్నారు, బాబా పంచభూతాలను ఆయన స్వాధీనంలో ఉంచుకోగలుగుతారు. నిజమేనండి, ఆయన సర్వానికి ఆధారమైనటువంటి వ్యక్తి. పంచభూతాలు ఎంత అంతకానికి. దానికే ఉదాహరణగా ఒకసారి విపరీతంగా వర్షం పడింది, దాదాపుగా ఊళ్ళో అన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడు చాలామంది వచ్చి బాబా సన్నిధిలో ఆ మసీదులోనే ఉంటే అప్పుడు బాబా ఆ వర్షము, ఆ పడుతున్నటువంటి మేఘాలను, ఆకాశాన్ని చూసి ఆయన ఆగు, కోపం తగ్గించుకో, నెమ్మదించు అని ఆ రకంగా శతకాన్ని చూపిస్తూ ఆ రకంగా ఆగు, నెమ్మదించు అని అనడం, ఆ తర్వాత మెల్లగా ఆ వర్షం తగ్గడం, ఆ మబ్బులు, ఆ తీవ్రతంతా తగ్గడం, ఇదంతా ఆ రోజుల్లో షిరిడి ప్రజలు చూచారు. కాబట్టి ఆ వర్షాన్ని ఆ రకంగా అంటే దాన్ని ఏమంటున్నారు, కోపం తగ్గించుకొని ఆయన మళ్ళీ రా అంటే వర్షం రాకూడదని కాదండి, మళ్ళీ రావాలి. ఇంత తీవ్రంగా వస్తే అందుకని చెప్తా చూడండి, శివుడి తల మీద ఉండేటువంటి గంగ ఒక్కసారిగా శివుడి తల మీద లేకుండా మన మీద పడిందంటే మనం బతకం. అందుకనే భగవంతుడు తల నెత్తిన పెట్టుకొని మెల్లమెల్లగా మనకు వదులుతున్నాడు కాబట్టి మనం తట్టుకుంటాం. కాబట్టి శివుడి లాంటి శివుడి రూపమే అనుకుంటున్నటువంటి ఈశ్వరుడైనటువంటి బాబా ఆ రకంగా ఆ వర్షం ఏదైతే ఉందో ఆ రకంగా మనమందరం కోరుకునేది దానికి అసలు శాంతించును ఆయన అని దాన్ని ఆజ్ఞాపిస్తే ఆ రకంగా ఆ వర్షం ఆగడం అనేటువంటిది ఎలా జరిగిందో హేమాది పంత్ అధ్యాయంలో చెబుతూ ఒకసారి ధుని బాగా మంటలతో పెరిగిపోతున్నదట. అప్పుడు ధునిని ఆ రకంగా పెరిగిపోతుంటే అక్కడెక్కడ దూరాలు తగలపడతాయి అని అందరూ భయపడుతున్నారట. అప్పుడు బాబా అన్నారట, దిగో దిగో, శాంతించు, కొద్దిగా ఎగిసి ఆ మంట తగ్గాలి, శాంతించు అని ఆ రకంగా హెచ్చరిక చెట్టు సటకా పెట్టి గోడ మీద కొడుతూ ఉంటే మెల్లగా ఆ మంట తగ్గడం అండి. ఇవి జరిగినటువంటి ఇట్లాంటి
ఈ పంచభూతాలను ఆయన స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి పరమాత్మ అయినటువంటి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడి మమ్మల్ని అందరినీ రక్షించు స్వామి అని హేమాది పంత్ ఈ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ చెప్తున్నారు ఏమంటే, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యం పారాయణం చేస్తారో వారి కష్టాలన్నింటినీ బాబా విమోచనాన్ని కలిగిస్తారు. అదేగాక సాయందు అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవంతుని దృశ్యాన్ని పొందుతారు. ఆయన అంటే భగవంతుని యొక్క దృశ్యం ఏమిటి, ఆయన యొక్క అవతారం ఏమిటి, ఆయన విశేషత ఏమిటి అని తెలుసుకోగలుగుతారు. కోరికలన్నీ తీరి కోరికలన్నీ నెరవేరుతాయి. తుదకు కోరికలు లేని వారై మోక్షాన్ని పొందుతారు ఈ అధ్యాయాన్ని ఎవరైతే శ్రద్ధగా పారాయణం చేస్తారో అని హేమాది పంత్ చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.